మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నానిని ముంబైకి తరలించారు. కొద్ది రోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురికాగా గత 5 రోజులుగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరగా చికిత్స అందిస్తున్నారు. ముందు గ్యాస్ట్రిక్ సమస్య అని చెప్పగా ఆ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యతో మాజీ మంత్రి బాధపడుతున్నారని తేలింది. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆయనను తీసుకుని కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరి వెళ్లారు. కొడాలి నానికి 3 రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు బైపాస్ సర్జరీ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కొంతకాలం సర్జరీ మంచిది కాదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ముంబై తీసుకెళ్లినట్లు చెప్తున్నారు. కొడాలి నానికి మొత్తం 3 వాల్స్ క్లోజ్ అవడంతో క్రిటికల్ సర్జరీ చేసి హార్ట్ స్టంట్ కానీ బైపాస్ సర్జరీ కానీ చేయాలని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించి వెంటనే కొడాలి నానిని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారట. వెంటనే ఆయన్ను కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలిస్తున్నారు. నానితో పాటుగా ముంబైకి వెళ్లిన వారిలో కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్ఎస్ రెడ్డి, శివకుమార్ అరికెపూడు, ప్రియాంక ఫర్నాండెస్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మిలు ఉన్నారు.